హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటాం కదా. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడంలో చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఈరోజు నేను మీకు ఒక కొత్త ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే తీసుకొచ్చాను. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ ద వీడియో. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీరు కానీ చూసుకున్నట్లయితే పాత రోజుల్లో మన పెద్దవాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి మెయిన్గా గోల్డ్ని అయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా ఎంచుకునేవారు కదా. మన తెలుగులో కూడా ఒక సామెత ఉంటుంది, బంగారం కొని చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఒక పెద్ద సామెత మనందరికీ గుర్తొస్తుంటుంది కదా. ఇప్పుడు మనం గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మనం గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఎంచుకున్నాం కదా. ఇప్పుడు గోల్డ్ ఎన్ని టైప్స్ ఆఫ్ వేలో మనకి అవైలబుల్ అవుతుందో చూద్దాం. ఒకటి ఫిజికల్ గోల్డ్, రెండు వచ్చేసి ఈ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ కాయిన్స్, అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్. ఈ గోల్డ్ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో కానీ, ఈటీఎఫ్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడమే ఈ గోల్డ్ అంటారు. ముందుగా మనం ఈ రెండాటికి డిఫరెన్స్ అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్తాను గాయస్, జాగ్రత్తగా వినండి. అదేంటంటే ఫిజికల్ గోల్డ్లో మీరు గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ ఆర్నమెంట్స్ లేదా గోల్డ్ కాయిన్స్ కొన్నప్పుడు అవి మీ ఇంట్లో అయితే పెట్టుకోలేరు కదా. పెట్టుకుంటే దొంగల బాధ ఎక్కువ ఉంటుంది, లైక్ సంథింగ్ ఏదైనా జరగచ్చు. అంతేని చెప్పి మీరు బ్యాంక్లో లాకర్లో పెడితే బ్యాంక్కి లాకర్కి మీరు ఎవ్రీ ఇయర్ ఎంత అని చెప్పి కట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీరు గోల్డ్ కొన్నా సరే గోల్డ్ దాయడానికి మీరు బ్యాంక్కి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నారు కదా, అది కూడా మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోనే కట్ అవుతూ ఉంటాయి. ఇది రాంగ్ అని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు వచ్చేసి ఈ గోల్డ్లో చూద్దాం. ఈ గోల్డ్ అంటే మీకు చెప్పాను కదా, గోల్డ్ ఈటీఎఫ్ కానీ, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ కానీ. ముందుగా మనం గోల్డ్ ఈటీఎఫ్లో చూద్దాం. మీరు కానీ ఎవ్రీ మంత్ 100 రూపీస్ లేదా అంతకంటే తక్కువ ఉంటే మీరు ఈ గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గైస్. బికాస్ ఎందుకంటే ఈటీఎఫ్లు ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు మంచి గోల్డ్ ఈటీఎఫ్ని అయితే ఎంచుకుని గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదని నా అభిప్రాయం. మీకు ఎగ్జాంపుల్స్కి కొన్ని గోల్డ్ ఈటీఎఫ్ పేర్లు అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిపాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్, ఐసిఐసి ప్రొడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, ఇలా చాలా ఈటీఎఫ్లు అయితే బిలో 100 రూపీస్కే మనకి ఎవ్రీడే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఈ గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సేఫ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా అంటే సేమ్ వర్కింగ్ ఈటీఎఫ్లు ఎలా వర్క్ అవుతాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా అలాగే వర్క్ అవుతాయి. అందులో మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. ఎస్ఐపి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సేమ్ అలాగే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ పెట్టుకుంటారు కదా. మీరు కానీ మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ అయితే ఎవ్రీ మంత్ 100 రూపీస్ సేవ్ చేసుకున్నా సరే ఎస్ఐపి కానీ ఈటీఎఫ్లో పెట్టుకుంటే పక్కా మీకు ఒక 10 ఇయర్స్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. గోల్డ్ చాలా తక్కువ ఉంటుంది మన వరల్డ్లో. సో మీరు ఇప్పటి నుంచే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మీ ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందు ఆలోచించి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు తగినంత రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్. ముందుగా మీరు కానీ డీమాట్ అకౌంట్ ఉంటే గోల్డ్ అని డీమాట్ అకౌంట్లో సెర్చ్ చేస్తే మీకు గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ అయితే వస్తాయి. ఆ గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు రిటర్న్స్ కూడా అలాగే వస్తుంటాయి. మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా సరే కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తున్నాను, అందులో జాయిన్ అయ్యి అక్కడ మెన్షన్ చేయండి. నేను కంప్లీట్గా మీ అందరికీ రెస్పాండ్ అయితే అవుతాను. మీకు గోల్డ్ రిలేటెడ్గా ఈటీఎఫ్లు కానీ, స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో చేయండి. లేదా ఏ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లో అనేది తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను పక్కా వేరొక వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను గైస్. చివరి వరకు మన వీడియోని చూసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ వీడియోని ఎండ్ చేసే ముందు మీకు ఒక సెంటెన్స్ అయితే చెప్పాలి. ఒక గ్రేట్ వైజ్ మ్యాన్ అయితే చెప్పాడు. ఆ సెంటెన్స్ ఏంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఈ సెంటెన్స్ అయితే మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి గైస్. ఎంతైనా సరే ఈవెన్ దో 100 రూపీస్ అయినా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. రేపు పొద్దున అదే మీ 100 రూపీస్ మీ భవిష్యత్తుకి అయితే చాలా యూజ్ అవుతుంది. చివరి వరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ గైస్. బిఫోర్ క్లోజింగ్ ద వీడియో, ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్.